చెప్పరా. నేను నువ్వు ఎక్కడరా ఉన్నావు? నేను ఈ గోస్లో ఉంది కదా, అక్కడే ఉన్నాను. గోస్లోనా? అది అన్ని చోట్ల ఉంటుందిరా. రే, ఇక్కడ పక్కనే ఒక హనీ రోస్ ఉండే బ్యానర్ కూడా ఉందిరా. దానికి పక్కన ఉన్నావా? ఒక పసుపు శారీలో వెనక్కి తిరిగి ఉంటుంది. వస్తున్నా అన్నా, వస్తున్నాడు అన్న. డబ్బు వచ్చేసిన వస్తుందా? తప్పకుండా వచ్చేస్తాడుగా. నువ్వేనా నుంచున్నది? ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు? నేను ఇప్పుడే ఇటువైపు వెళ్ళాను. సరే, విషయం ఏంటి? అతనెవర్రా? అదంతా తర్వాత చెప్తాను రా, ముందు నువ్వు డబ్బు తీ. ఎరా, ఇందులో 10 ఉంది. నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉంది, అడ్జస్ట్ చేసుకో. అన్నా, ఎంతైంది? 7,000. ఎందుకన్నా అంత ఎక్కువగా చెప్తున్నావు? ఎక్కువేం కాదు. ఆలపల్ల నుంచి ఎర్నాకుళం 60 కిలోమీటర్లు. మందుకు 1000 రూపాయలు అడ్వాన్స్ వేరే తీసుకున్నాడు. బార్లో వెయిటింగ్ డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా. నువ్వు కూడా ఉన్నావు కదా, టైం చూడు. ఇదిగోండి. ఎరా, మీ అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయిందనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు. వెదవనాయాల మధ్యరాత్రి ఫుల్గా తాగి అడ్డమైనట్టు తిరిగి ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నన్ను పిలిచావా? నువ్వు ఎలాంటి మనిషివిరా నువ్వు? హలో, మీ ప్రాబ్లమ్స్ తర్వాత చూసుకోండి. ముందు అతన్ని బండిలోంచి దించండి, నేను బయలుదేరాలి. బండి లోపల ఎవర్రా ఉన్నారు? వెళ్ళి చూడు, అప్పుడే నీకు తెలుస్తుంది. ఫ్రెండ్ ఈడెవర్రా? నా ఫ్రెండ్ రా. ఏంటి ఫ్రెండా? ఎలాంటి ఫ్రెండ్ రా? ఎర్నాకులంలో నాకు తెలియకుండా నీకెవర్రా ఫ్రెండ్? జాగ్రత్తగా లే. పొద్దున్న ఎవరు మొహం చూశాను. ఇతనే భగవంతుడిగా చూసి నీ దగ్గరికి పంపించిన మహాత్ముడా? బండెట్టెలాలే. ఏంటయ్యా ఇది? అతను బండి అంతా వాంతి చేసి పెట్టాడు. ఎంతవరకు నా బండిని ఇంత గబ్బెవడ చేసింది లేదు. ఏయ్, క్లీన్ చేసేసాళ్ళు. పనికి రాని దత్తమ్ముడు. ఇది తల కింద పట్టుకో. పట్టు, ఎక్కడి నుంచైనా నీళ్ళు తీసుకురా. అదిగో అక్కడ ఇల్లు ఉంది చూడు. ఓ, ఏంట్రా నా ముఖం చూస్తున్నావు? నీళ్ళు తీసుకురా, పోరా. అన్నా, కొంచెం చూసుకోండి. ఏం పోయే కాలము. ఏం చెప్పను, ఇద్దరు ఆడపిల్లల బండి ఎక్కారు. అక్కడి నుంచి బండిని ఒక దారి చేశారు. మంట పుట్టేసింది. వాడు ఇలాంటి పనులు చేసేవాడే. వాడు మాత్రం ఏమైనా తక్కువ తాగేవాడా ఏంటి? నేను అంతగా గమనించలేదు, కానీ మత్తు. అతని అమ్మ కోటయం హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వీడు అతను అక్కడ కూడా వదలలేదు. వాడు మా ఊరోడే. అలాగా? ఊర్లో అన్ని బిజినెస్లు చేసి దివాలా అయిన తర్వాతే నేనే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను. అది సరే, ఏం ప్రయోజనం లేదు. ఎలా వస్తున్నాడో చూడండి. నువ్వు అసలు బాగుపడతావారా? ఖచ్చితంగా బాగుపడవు. ఎప్పుడు రా నీకు బాధ్యత వస్తుంది? వేసుకున్న ప్యాంటు బనియన్ని చూడు. ఏ దిక్కుమాల అవతారం రాజు. నీకు ఏ వేషం ఇచ్చినా వేసేసుకుంటావు కదా. మీ అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయింది, నువ్వు ఎందుకురా ఇంకా వెళ్ళలేదు? అంత నిజమేనా? బాసా? నువ్వా? తను ఊరికి అలా పిలుస్తూ ఉంటాడు రా. దయచేసి నువ్వు వాటిని పట్టించుకోకు ప్లీజ్. బాస్ వేసుకునే చడ్డీ బాగా తొడు. తమ్ముడు, చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నేను ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నీ మంచి కోసం అంటున్నాను. వీడితో ఇలా తిరుగుతూ ఉండబాకు. నీకు కుటుంబం ఉంది కదా. మీరు వెళ్ళండి అన్నయ్య. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. బండి ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. పోయింది. నువ్వు ఇప్పుడు రోడ్ లో పడుకున్నావు, అది కూడా మట్టిలో. రే సోజా, నువ్వు సైలెంట్ గా ఉండరా. నువ్వు అనుకునే టైపు మనిషి కాదురా అతను.
చాలా మంచి మనిషి. పెద్ద ఊర్లో తిరిగి రారాజు ఎవరు యారమ్మన్ శివన మాట్లాడము. ముందు నిన్ననాలరా. నువ్వు కొంచెం వెళ్ళరా. రా వెళ్తా, నువ్వు వస్తే రా. ఫ్రెండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? బండి నేరుగా సోజా, మనం ఇతన్ని కొంచెం ఇంట్లో వదిలిపెట్టేద్దామా? రేయ్ పోరా, వీడిని తీసుకెళ్ళడానికి నాకు పిచ్చా ఏంటి? మూలనా కన్నా పడేసి రారా, మాతో దులితే వాడే లేచిపోతాడు. వస్తే నువ్వు రా. ఇదిగోరా నువ్వు అడిగిన చెక్కు. రే రే, ఇలా వదిలేసి వెళ్ళిపోతే బాగోదురా. దయచేసి ఏదో ఒకటి చేయరా. ఎందుకురా అనవసరమైన పనులు? ఎర్నాకులానికి తీసుకొచ్చాను కదా, నన్ను చెప్పు తీసుకొట్టుకోవాలి. అసలు ఎక్కడ్రా పట్టావు వీటిని? తర్వాత చెప్తాను రా. రోడ్డు రేయ్ మీరు ఇప్పుడు సైలెంట్ గా రమ్మను. వాళ్ళే తగులుకున్నారా? ఈయన్ని ఇక్కడే తోసేసి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ మాత్రం చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్? లొకేషన్ ఎక్కడికి? వల్లు. నాకు ఇది అనవసరమైన తలనొప్పి. ఇదిగో దీన్ని పట్టుకో. రే ఇవన్నీ నాకు చూడడం తెలీదురా. రే ఆ బ్లూ లైన్ రెడ్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పరా. పద వెళ్ళి చూద్దాం. అంతా ఇలా గడిచింది. బైక్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోవాలని తెలీదా సార్? ఇక్కడే హలో సార్. ఫ్రెండ్ మాట్లాడకుండా ఉంటే అంతే. సార్ వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటూ వెళ్తున్నారు. అవునా? అవును సార్. నిజమేనా? నాకు బానే వినిపించింది సార్. బండి తీరా, తప్పుకో. సోజా, వెనక పోలీసులు వస్తున్నారా? పోలీసులు రా. అవునా? బండి పేపర్స్ కూడా లేవే. అనవసరంగా నీ వల్ల ఈ సమస్యలో నేను ఇరుక్కుపోయాను. బాస్ మనం ఎక్కడ ఉన్నాం? ఇంటికి వచ్చేసామా? ఇది నా బెడ్రూమ్ లాగానే ఉందా? నీళ్ళు తాగుతారా? సోజా, మనం ఎక్కడున్నాం రా? మీ అత్తగారిల్లో. నీ అబ్బా ఒకటి ఇచ్చానంటే నిన్ను ముందు వాడి కాల్తీ. కోసం వచ్చినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. బండికేమైందో ఏమో. ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుందో లేదో. ఆ ఫోన్ ఇవ్వరా. పైకి బాస్ లొకేషన్ ఎక్కడైనా చూపిస్తుంది. వాడు అలానే పడుండని నువ్వు బండెక్కు. ఎక్కమంటుంటే అడ్డగడతలా నిల్చున్నాడు. ఇతన్ని ఓ పక్కగా పడుకోబెట్టి వస్తాను. త్వరగా పడి. అమ్మయ్య స్టార్ట్ అయింది. ఎక్కడున్నాం? బండి నేరుగా పో. అక్కడే పడేసి రారా. బండి నేరుగా త్వరగా వస్తావా లేదా? ఎవరిని చూసి ఏమంటున్నావు? రోడ్ లో పడున్న అన్ని పోలీస్ దగ్గర నుంచి తప్పించి ఇంత దూరం తీసుకొస్తే పిచ్చోడు అంటున్నాడు. నాకు ఇది అవసరమా? నా గురించి నీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు విషయం చెప్పు. నాతో పాటు నువ్వు వస్తావా రావా? సరే పదా వెళ్దాం. ఓ చెక్కు. ఇదిగో దీన్ని తల కింద పెట్టుకో. నీ ఫోను పర్సు ఇందులో పెడుతున్నాను. ఫ్రెండ్ నేను బయలుదేరుతాను. బాస్ నా నదులు వెళ్ళకండి. బాస్ నన్ను వదిలేకండి. నన్ను వదిలి వెళ్ళిపోకండి. నన్ను వదిలి వెళ్ళిపోకండి.
ఎక్కడికి వెళ్తున్నావురా? నేను రాను సోజా, నువ్వు వెళ్ళు. బాసు వాడు నీకు ఏమవుతాడని ఇంత చేస్తున్నావురా? నాకు ఆ విషయాలేమీ తెలియదురా. ఇతన్ని ఇలా రోడ్డు మీద వదిలేసి రావడం మాత్రం నా వల్ల కానే కాదు. నిజం చెప్పాలంటే ఇతని దగ్గర కొంత డబ్బు లభిస్తుందన్న ఆశతోనే నేను ఇతని దగ్గర ఈ విధంగా ఇరుక్కున్నాను. అప్పుడు నేను అనుకున్నది నిజమే. నువ్వు ఇదే పనిగా చేస్తున్నావా? అందరి దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బు దోచుకుని దొంగవి. ఇదిగో చూడు, ఇంకా 10 రోజుల్లో నేను ఇచ్చిన డబ్బు దానికి వడ్డీ మొత్తంగా రావాలి, లేకపోతే చెక్ ని బ్యాంక్ లో వేస్తా. నా దగ్గరే ఆటలాడుతున్నావా? నన్ను వదిలి వెళ్ళిపోకండి బాస్. అప్. వెళ్ళలేదు ఫ్రెండు, నేను ఇక్కడే ఉన్నాను. బాసు నన్ను వదిలి వెళ్ళకండి. నన్ను వదిలి వెళ్ళకండి బాస్. చెల్లెమ్మ. హలో అన్నయ్య. బాస్ ఏంటమ్మా, నువ్వు నిద్రపోయావా? నిద్రపోలేదు, ఊరికే పడుకున్నాను. మీరెక్కడున్నారన్నయ్య? వచ్చేసారా? నేను డబ్బు రెడీ చేయలేకపోయానమ్మా. ఎంతగానో ట్రై చేసి చూశాను. నేను మన దగ్గరున్న డబ్బుని అనవసరంగా వృధా చేయకుండా గనక ఉండుంటే మన అమ్మకు వైద్యం చేయించడానికి ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదుగా. డబ్బులేం వద్దన్నయ్య, మీరు టెన్షన్ పడొద్దు. వీలైనంత త్వరగా రండి. అన్నయ్య, మిమ్మల్ని చూస్తే అమ్మ పూర్తిగా నయమైపోతుంది అనిపిస్తుంది. త్వరగా రండి అన్నయ్య, వచ్చేస్తారుగా. సరేనమ్మా, ఉంటాను. బాసు నన్ను వదిలి అయ్యో, ఇది మనవరు కదా. బాసు బాసు, మనం ఎక్కడికి వెళ్ళి వచ్చాం బాసు? నిన్న పోలీసులు తరవడం వల్ల ఇక్కడికి వచ్చాం. పోలీసా? మనల్నా? మనం ఎవరో తెలియని పోలీసులు ఎవరున్నారు బాస్ ఈ ఊర్లో? నిన్న మాత్రం నా ఫ్రెండ్ సోజన్ లేకుండా ఉండుంటే అప్పుడు తెలుసుండేది. బాసు, అదిగో ఆ పక్కనే బాస్ మా ఇల్లు. అవునా? ఆ? సరే ఫ్రెండ్, ఇక పైన ఎప్పుడైనా వీలైతే కలుద్దాం. తెలుసుగా నేను అర్జెంటుగా వెళ్ళాలి. అన్నట్టు నువ్విచ్చిన పర్సు, కూలింగ్ గ్లాసు, డ్రెస్ అన్ని లోపల పెట్టాను, చూసుకో. ఉంటాను. ఏ, బాసు బాసు, ఇవన్నీ నేను మీకు ఇచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు బ్యాగ్ లో పెట్టారు? ఫ్రెండ్, నాకేమీ వద్దు, పర్వాలేదు. అన్నట్లు ఈ పక్కన బస్ స్టాప్ ఎక్కడుంది? బస్ స్టాప్ ఆ టర్నింగ్ పక్కన. అక్కడ. కానీ బాస్, మీరు ఎందుకు బస్ లో వెళ్ళడం? మన కార్ లో వెళ్దాం. వద్దు, పర్వాలేదు, నన్ను వెళ్ళని. హే బాస్, కాస్త ఆగండి. చేతులు డబ్బులు లేకుండా ఎలా వెళ్తారు బాస్? ఛే, ఇప్పుడు నేను ఇంట్లో కూడా ఎవరి దగ్గర అడగలేను. బాస్, నాకు 2 రోజులు టైం ఇస్తారా? ఎంత డబ్బులు కావాలన్నా అరేంజ్ చేస్తాను. నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా తప్పను బాసు. ఫ్రెండ్, నాకు నీ డబ్బు అస్సలొద్దు. నా కోసం నువ్వు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు, సరేనా? కాదు బాసు, ఇప్పుడు నేను నీకు ఏం చెప్పను? ఇరుక్కున్నాను, కరెక్ట్ గా నాన్న ముందు వచ్చి ఇరుక్కున్నాను. ఏమీ చెప్పడానికి లేదు. ఏమిట్రా, ఏం వేషం ఇది? నీ బండి ఎక్కడా?
బండి సర్వీస్ చేయడానికి విమల్కి ఇచ్చాను. ఎరా ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయవు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రా ఆగరా, వాడి దగ్గర డబ్బులు లాక్కునేవాడు నువ్వేనా? కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, కష్టపడి పని చేయొచ్చు కదరా. ఇంకొకసారి వీడితో కలిసి తిరగడం నేను చూశానో పోలీసులకు పట్టించేస్తాను. ఏంటి అర్థమైందా? నానా అలా మాట్లాడకండి. ఇతను మీరు అనుకుంటున్న టైప్ కాదు నాన్న. హ, అదే తెలుస్తోంది. రే సన్నాసి, నువ్వు ఫ్రెండ్ చేసుకోవడానికి ఒక్క మంచోడు కూడా నీకు దొరకలేదురా వీడితో కలిసి తిరుగుతున్నా? ఒక్కొక్క రోజు ఒక పనికిమాలలో తీసుకురావడం. రేయ్ విమల్, ఏంటి ఫ్రెండ్ ఎప్పుడు ఇలాగే ఉన్నావు? ఈ వయసులో కూడా మీ నాన్న దగ్గర తిట్టు తింటున్నావు? బాసు, నా లైఫ్ చాలా బోరింగ్ బాసు. నేనేమి చేయలేకపోతున్నాను, ఏమీ చేయనివ్వట్లేదు. ఒక కరెంటు బిల్లు కూడా నన్ను కట్టనివ్వరు. మా ఇంట్లో సంపాదించిన వాడిని నేను ఒక్కడే బాస్. అందరూ నన్ను ఒక బేవర్స్ అంటున్నారు. బాస్, మీకు నేను బేవర్స్లా కనిపిస్తున్నానా? ఆ? అదిగో కనిపించేదే మా ఇల్లు. రండి, ఇంటికి వచ్చి వెళ్ళండి. వద్దు ఫ్రెండ్, ఇంకో రోజు వస్తాను. నన్ను ఇప్పుడు వెళ్ళని. అంతే కదా, ఉన్నవాడు ఎక్కడ తిరిగినా చివరికి రావాల్సిన చోటుకే వస్తాడు. లేనివాడు చివరి వరకు ఇలాగే తిరుగుతూ ఉంటాడు. అలా అంటారేంటి బాస్? ధనవంతుడు పేదవాడిలాగానా మన ఇద్దరం ఉన్నాం. అయ్యయ్యో, నేను ఆ విధంగా చెప్పలేదు ఫ్రెండ్. నాకు తెలిసినంత వరకు నీ లైఫ్ సూపర్ గా ఉంది తెలుసా. అది తెలియాల్సిందే ఆ బతుకుతున్న నీకు. అంతే. సూపర్గా ఉండి ఏం ప్రయోజనం? నేను మీకు హెల్ప్ చేయలేకపోయాను కదా. నాకిందులో ఎలాంటి బాధ లేదు. ఇదంతా ఒక అనుభవం కదా, అలాగే తీసుకుంటాను. బాసు, మీ నెంబర్ నాకు ఇస్తారా? ఆ. ఎప్పుడైనా కలవాలనిపించినప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. 9847859137. 37. సరే ఫ్రెండ్, నేను బయలుదేరుతాను. ఓకే బాస్. సరే. బాసు, మిస్ కాల్ ఇచ్చింది నేనే. సరే. హ, మీ పేరేంటి బాసు? ప్రియన్, సత్ప్రియన్. నా పేరు ప్రిన్స్. ఆ. ఓకే, అడియోస్ అమిగో. హలో అన్నయ్య, చెప్పమ్మా, ఏమైంది? ఏమైంది బాస్? ఆ? ఏమైంది బాసు? నా చెల్లెలు ఫోన్ చేసింది. అకౌంట్లో 50,000 పడ్డాయట. అలాగా, నా వైఫే వేసి ఉంటుంది బాసు. నేను చెప్పాను కదా, తను చాలా మంచిది బాస్. ఎంత గొడవ పడ్డా నేను చెప్పింది చేస్తుంది. తను వేస్తుందని నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. అదంతా పర్లేదు బాసు, వెళ్ళండి. బస్సు వెయిట్ చేస్తుంది, వెళ్ళండి.